ఇదంతా పెద్ద మనిషి వల్ల జరిగింది. నేనుంటే ఇవన్నీ జరిగేవి కాదు. ఎల్జీ ఫార్మాస్ విషవాయు ప్రమాదం నువ్వు ఉన్నప్పుడేగా జరిగింది. అది అంటే అది అదంటే ప్రమాదం యాక్సిడెంటల్ గా జరిగింది. ఇది కూడా యాక్సిడెంటే కదా. నీ హయాంలో చీప్ లిక్కర్ కల్తీ మరణాలు, కోవిడ్ సమయంలో ఆక్సిజన్ అందక చనిపోయినారు కదా. అవన్నీ ప్రకృతి విపత్తులు, నాకేం సంబంధం లేదు. అయినా నేను విశాఖ ప్రమాదానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇచ్చిన. ఒక్కొక్కరికి 1 కోటి ఇచ్చిన. నీ బాబు సొమ్ము ఏమైనా ఇచ్చావా? నీ జోబుల నుంచి తీసి ఎదిలిచావా? జనా సొమ్మేగా ఇచ్చింది. ఇప్పుడు ఈ బాధితుల్ని ఎలా ఆదుకుంటావు చెప్పే. మా పార్టీ అధికారంలోకి రాగానే అది అవదమ్మా. ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇచ్చేస్తా. అంటే కలలో అన్నమాట. ఇంకా 30 ఏళ్ల వరకు నీ కళ తీరదులే. అయినా సరే ఆ పెద్ద మనిషి వీళ్ళకి ₹1 కోటి ఇవ్వాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది. ఆపహ నీ ఓవర్ యాక్టింగ్. విజయవాడ వరద బాధితులకి 1 కోటి ఇస్తానని బిల్డప్ కొట్టావు కదా. అవే ఎంతవరకు ఇచ్చి సచ్చింది లేదు. ఇక మళ్ళీ గెలిస్తే ఏమిస్తావు నీ బూడిద పపహ. వేసేసాడు, బాగా వేసేసాడు.